హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. మీరు చూస్తున్నది అతి పురాతనమైన అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. హైదరాబాద్కి సమీపంలో శంషాబాద్ మండలంలో అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఆలయం ఉంది. ఇది ఎంతో పురాణ ప్రాశస్త్యం కలిగినది. ఇక్కడి ఆలయ రాజగోపురం ఆనాటి కళా నైపుణ్యానికి, శిల్ప సంపదకు తార్కాణంగా నిలిచింది. ఇక్కడ కోదండరాముడు కళ్యాణరాముడిగా, సీతాదేవి సంతాన ప్రదాయినిగా భక్తుల చేత పూజలందుకుంటున్నారు. ప్రత్యేకించి పెళ్లి కావాల్సిన వాళ్ళు, సంతానం కావాల్సిన వాళ్ళు ఇక్కడి సీతారామచంద్రస్వామిని దర్శించి తమ కోరిక నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తారు. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ ఆలయం 400 ఏళ్ల క్రిందటిదని చరిత్ర చెప్తోంది. తొంభై అడుగుల ఎత్తులో ఉండే రాజగోపురం ఇక్కడి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 2 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకారాలు ఉండగా దేవాలయానికి ఈశాన్యం వైపు కోనేరు ఉంది. అరణ్యవాస కాలంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి అంటే అమ్మపల్లికి వచ్చి ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకొని తరువాత ఒంటిమిట్టకు వెళ్ళినట్టు స్థానిక పెద్దలు చెప్తుంటారు. పదమూడవ శతాబ్దంలో ఇక్కడ కోదండరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ తరువాత 2 శతాబ్దాలకు వేంగి రాజులు ఆలయ నిర్మాణం చేపట్టారు. చూస్తున్నారు కదండి, విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అట్టే కట్టిపడేస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. మా ఫ్యామిలీ ఫ్రెండు ద్వారకానాథ్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. తనే ఈ వీడియోని మన సాహిత్య టీవీ కోసం పంపడం జరిగింది. వారికి మనం కృతజ్ఞతలు చెప్దాం. భక్తులు ఇక్కడ ఎంతో భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, అలాగే ముడుపులు కూడా కడతారు. మొక్కులు ఇవి సంతానం కోసం, కళ్యాణం కోసం ఇలా మొక్కులుంటాయి, ముడుపులుంటాయి. ఈ సీతారామచంద్రమూర్తి ఆలయంలో మరో విశిష్టత, ప్రత్యేకత ఏంటంటే
ఈ ప్రాంతంలో ఎక్కువగా సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగులు జరుగుతుంటాయి. ఇక్కడ ఒక సీన్ తీసినా కూడా సినిమా కానీ సీరియల్ కానీ సూపర్ హిట్ అవుతుందని సెంటిమెంట్గా పరిశ్రమ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంతో ప్రశాంతంగా, ఎంతో పవిత్రంగా ఉండే శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలనుకుంటారు. చూస్తున్నారు కదండి, అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ యొక్క వస్త్రాలని ఇక్కడ ఉతికి ఆరేసుకోవడం మనం కళ్ళారా చూస్తున్నామండి. చాలా పవిత్రమైన స్థలం ఇది. శ్రీరామచంద్రుల వారు నడయాడిన స్థలంగా మనం ఇందాక పేర్కొన్నాము. అంత పవిత్రమైన ప్రాశస్త్యమైనటువంటి ఆలయం శ్రీ సీతారామచంద్రస్వామి అమ్మపల్లి ఆలయం. ఇది హైదరాబాదుకు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉందండి. ఎవరైనా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించి వారి కృపా కటాక్ష వీక్షణలకు పాత్రులవ్వచ్చు. రోడ్డు, రైలు సౌకర్యాలున్నాయి. మన సొంత వెహికల్లో కూడా మనం అక్కడికి చేరుకోవచ్చండి. చాలా ప్రశాంతంగా, ఆనందంగా మనం భక్తి ప్రపత్తులతో ఆ యొక్క యాత్రని, అంటే తీర్థయాత్రని చేసుకొని రావచ్చండి. మన మనసులో ఒక ఆకుపచ్చని జ్ఞాపకంగా పదిలపరుచుకోవచ్చు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, అమ్మపల్లి, శంషాబాద్ మండలం, హైదరాబాదుకు దగ్గరలో ఉంటుందన్నమాట. శుభం భూయాత్. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుందన్నమాట. సరేనా? మీరు ఇలాగే నన్ను కలకాలం ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.